హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసరికి మన హోటల్ స్టైల్లో పూరి కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు వేసుకోండి. పోపు వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోండి. మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ కానీ క్యారెట్ కానీ ఉంటే వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది. నా దగ్గర ఫ్రోజన్ బఠానీ లేదు, నేను క్యారెట్ వేసాను. కర్రీకి జనరల్గా అందరు టమాటా యూజ్ చేస్తూ ఉంటారండి. టమాటా యూజ్ చేస్తే అసలు ఫ్లేవర్ మారిపోతుంది. టమాటా యూజ్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. క్యారెట్ వేసి ఇట్లా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు, కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని తిప్పుతూ వేయించుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి తీసేయండి. తీసేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత దీంట్లో ముందే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు తీసుకొని అవి స్మాష్ చేసి అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా వేసుకొని బాగా తిప్పండి. తిప్పుతూ ఒక 2 మినిట్స్ అలా వేయించుకోండి. బంగాళదుంపలు కంప్లీట్గా ఉడికించుకోవద్దండి, ఒక 80% అలా ఉడికించుకోండి. 80% ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఒక 20% ఉడికించుకుంటే కొంచెం గ్రేవీ థిక్గా బాగా గ్రేవీగా వస్తుంది. బంగాళదుంపలు కూడా వేగిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడికించండి. ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. తర్వాత దీంట్లో ముందే మీరు కొత్తిమీర వేసుకోండి. లాస్ట్లో వేస్తే వెంటనే గ్యాస్ ఆఫ్ చేయాలి కాబట్టి ముందే వేసుకోండి. తర్వాత మీరు పచ్చిశనగపిండిని తీసుకొని కొంచెం ఒక స్పూన్ అండ్ హాఫ్ తీసుకొని బాగా వాటర్లో కలిపి ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా కలపండి. కలిపి ఆ వాటర్ని ఈ ఉడికించిన కర్రీలో వేసి బాగా తిప్పండి. తిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా బాగా ఉడికించి దించేయండి. ఇంకంతే, కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు వాటర్లానే ఉంటుంది. ఇలా రెడీ అవుతుంది. టేస్టీ పూరీ కర్రీ రెడీ అవుతుంది. ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.